అందరికీ నమస్కారం. సేవెళ్ళే పార్లమెంటు వార్తలు. సేవెళ్ళే పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి దాదాపుగా గెలుపు ఖాయమైపోయింది. 2 రోజుల నుంచి చూస్తుంటే రంజిత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఏ పార్టీ లీడర్లు ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నా కానీ లూటల్గా ఉన్న 30% మంది లూటల్గా ఇటు అటు కానోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం, రంజిత్ రెడ్డిని గెలిపిస్తాం, సేవెళ్ళే పార్లమెంటుకు పార్టీలకు అతీతంగా ఎవరు అయినా రంజిత్ రెడ్డి సంతకం పెట్టి పని అయ్యేది ఉంటే 5 నిమిషాలు కూడా ఆపకుండా పని చేస్తాడు అంటని చెప్పి రంజిత్ రెడ్డికి చాలా మంచి పేరు ప్రజలలా దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీ 2 అభ్యర్థుల మీద పోల్చుకుంటే రంజిత్ రెడ్డి చాలా మంచోడు, చాలా యాక్టివ్గా చేస్తాడు, అందరికీ పని చేస్తాడు అంటని చెప్పి ఇంకా 2-3 రోజుల లోపల 1,00,000 ఓట్ల మెజార్టీ అనుకున్నాం, కానీ 1,50,000 మెజార్టీ పక్కా అంటని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లో 70,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మాత్రము 1,50,000 ఓట్లు మహేశ్వరం నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నవి. ప్రతిపక్ష పార్టీ లీడర్లే మిగులుతురు, కానీ ఓట్లేసే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ కావాలి, రంజిత్ రెడ్డి కావాలి, మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముందలుండి కొట్లాడి పైసలు తెచ్చుకుందాము అంటని చెప్పి ఏ ఇంటికాడికి పోయి అడిగినా ప్రతి ఒక్క ఇంటికాడ జేజేలు వలుకుతుర్రు. రంజిత్ రెడ్డి 1,50,000 మెజార్టీ పక్కా అంటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.